సంస్థ విధిని స్వాతం ఎలక్షన్ సమాజంతో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితేనేమి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మరి రాబోతున్న సందర్భంగా మరి పట్టభద్రుల ఎన్నికలు కనుక మరి ఎవరైతే డిగ్రీ చేసి ఉన్నారో ఆ పట్టభద్రులందరికీ కూడా మరి ఓటరు హక్కు నమోదు చేసుకోవాలనే కార్యక్రమము టీఆర్ఎస్ పార్టీ ఘనంగా నిర్వహిస్తుంది. మరి ప్రస్తుతం మనము హైదరాబాద్ కార్పొరేటర్ గారు మరి జానకి రామరాజు గారు చేపిస్తున్నటువంటి ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని వాళ్ళు అడుగుతుంది. చెప్పండి సార్, మొత్తం ఎన్రోల్మెంట్ మరి యొక్క కార్యక్రమం ఎలా ముందుస్తుంది? ఇది ఆల్రెడీ ఎన్రోల్మెంట్ ప్రోగ్రాము దగ్గరగా 5-6 డేస్ నుంచి మొదలుపెట్టాం. ఇప్పుడు అప్లికేషన్లన్నీ బయటకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అందరూ తీసుకొచ్చి మాకు అందజేస్తూ ఉన్నారు. చాలా ముమ్మరంగా ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి రోజు అందరి దగ్గర నుంచి మేము కలెక్ట్ చేసుకుంటాం. అలాగే ఆన్లైన్ నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర కూడా మేము రిసీప్ట్ తీసుకుని మేము నోట్ చేసుకుంటున్నాం మా డివిజన్ నుంచి. ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మా అప్లికేషన్ ఇవ్వడం ప్రతి ఇంటికి మేము తిరిగి వాళ్ళు మళ్ళీ మాకు తెచ్చి వాళ్ళు అప్పచెప్పడం జరుగుతుంది. మా వార్డు మెంబర్స్ కానీ ఏదైనా మా నాయకులు కానీ అందరూ కూడా అదే పనిలో నిమగ్నమై మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ పనులు చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఇప్పుడు మీ కార్యక్రమం మీ దగ్గరకు వచ్చి మరి ఎవరైతే పట్టభద్రులు ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి ఎక్కడ మీరు ఏమన్నా మేమే ఎక్కడంటే అక్కడ మా వాళ్ళు ఉన్నారో మేమే డైరెక్ట్గా వెళ్ళి అసోసియేషన్కి ఇస్తున్నాం. ఆల్రెడీ కాలనీలో డిస్ట్రిబ్యూషన్కి ఇస్తున్నాం. చేపించి మేమే కలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ కొంతమంది వీలుగా ఉంటే మా ఆఫీస్ దగ్గరలో ఉన్న వాళ్ళు మా ఆఫీస్కి పట్టి కొంతమంది ఇస్తున్నారు. ఇవన్నీ మేము కలెక్ట్ చేసుకుంటాం. అసోసియేషన్ కూడా సర్క్యులర్ ఇచ్చామండి. పట్టభద్రులందరూ కూడా మరి మీ యొక్క డివిజన్లో మరి ఓటకు నమోదు చేసుకోవాలని ఎలా చెప్తామా? అందరూ చేసుకోవాలంటే యాక్చువల్గా గ్రాడ్యుయేట్స్ మా దగ్గర బాగానే ఉన్నారు. ఇవన్నీ కాలేజీస్ కాబట్టి ప్రతి వాళ్ళు దీని గురించి బద్దగించకుండా ఇది మనకు అవసరం కూడా. ఇది పాత లిస్టులు ఏమీ లేవు, అన్నీ రద్దు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు కొత్తగా ప్రతి వాళ్ళు చేసుకోవాల్సిందే. పాత వాళ్ళ చెప్పండి అన్నా చేసుకోవాల్సిందే. అందుచేత మేము ఏం చేస్తున్నాం అందరికీ అర్థమయ్యేలాగా ప్రతి అసోసియేషన్ నుంచి ఒక సర్క్యులర్ జారీ చేయించాం. ఇప్పుడు హెచ్ఎండీఎల్స్ ఉన్నది వీళ్ళు ఒక సర్క్యులర్ అసోసియేషన్ జారీ చేసి ప్రతి డోర్కి పంపడం జరిగింది. అప్లికేషన్లు కూడా ఇక్కడ మన కమ్యూనిటీల్లో పెట్టడం జరిగింది. అలాగే ఆన్లైన్ చేసుకునే వాళ్ళు ఆన్లైన్ చేసుకుని మాకు రిసీప్ట్ మాకు అందజేయమని వాళ్ళందరికీ మేము నిర్ణయించుకుంటున్నాం. ఆ రకంగానే మొత్తం డివిజన్ అంతా కూడా జరుగుతుంది. మా లీడర్స్ కానీ మా కార్యకర్తలు కానీ అలాగే అసెంబ్లీ సభ్యులు కానీ అందరూ కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ నమోదు చేసే కార్యక్రమం ఉన్నారు. ఇది కంపల్సరీగా అందరూ చేయించుకుంటే మరి గ్రాడ్యుయేట్స్ అందరూ చేసుకుంటేనే మనకు గుర్తింపు ఉంటుంది. దీనివల్ల మన ఓటు హక్కును మనం వినియోగించుకున్నందుకు మనకు కూడా సంతోషం. మరి చెప్పినటువంటి విషయాలు ఏంటంటే కూడా ఖచ్చితంగా ఓటు నమోదు చేసుకోవాలి. మరి ఓటకు నమోదు చేసుకున్నప్పుడు అంటే మన హక్కును వినియోగించుకుంటాము. మరి ఒక దగ్గర కాకుండా మరి అందరూ కూడా సర్క్యులర్ జారీ చేసాము. వార్డు మెంబర్లు అయితేనేమి అవసరం దగ్గర ఉన్న వాళ్ళు మా ఆఫీస్కి వచ్చి కూడా వాళ్ళ యొక్క ఫామ్స్ ఇచ్చినట్టయితే మేము ఓటర్ ఎన్రోల్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. హైదరాబాద్ డివిజన్ కెమెరామెన్